కాబట్టి అక్కడ వైకుంఠ లక్షణం చెప్పాడు. అదేమిటంటే సమస్త క్లేశాలను పోగొట్టేటువంటి వాడు వైకుంఠనాథుడు, నిరతిశయమైనటువంటి సుఖాన్ని ఇచ్చేటువంటి వాడు ఆయన. అంటే పరమాత్మ యొక్క పాదారవింద యుగళమును ఆశ్రయించినటువంటి వాడికి క్లేశములన్నీ, అంటే జీవుడి క్లేశాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయి నిత్య సుఖమైనటువంటిది ఏదైతే ఉందో, అంటే పరమాత్మ యొక్క సాయుధ్యం వల్ల కలిగేటువంటి నిరతిశయమైనటువంటి అంతులేనటువంటిది శాశ్వతమైనటువంటి ఆనందం ఏదైతే అది కలిగింపజేసేది వైకుంఠం అని ఈ 3 గద్యల ద్వారా భక్తి సామ్రాజ్యం ఏలుకోవటానికి జీవుడికి కావలసినటువంటి చక్కటి సాహిత్యాన్ని అందించాడు ఆయన. అలా అందించిన తర్వాత తన యొక్క అద్భుతమైనటువంటి శ్రీభాష్య రచన ద్వారా విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని పాదుకొల్పాడు. దీనికోసం ఆయన వేద మంత్రాలను, స్మృతి గ్రంథాలను, అలాగే బ్రహ్మసూత్రాలకు రచించినటువంటి వృత్తి గ్రంథాన్ని, అన్నింటినీ ప్రామాణిక గ్రంథాలన్నింటినీ కూడా ఆయన చక్కగా ఒక చోట చేర్చుకొని తన సిద్ధాంతాన్ని సుస్థిరం చేసినటువంటి వాడు. శంకరుల వారు బ్రహ్మసత్యం జగన్మిథ్య అనేటువంటి దాంట్లో బ్రహ్మసత్యము ఈ కనిపించేటువంటి జగత్తంతా కూడా మిథ్య అంటే దీనితో విభేదించాడు రామానుజాచార్యుల వారు. జగత్తు మిథ్య కాదు, అది జడం, బ్రహ్మ యొక్క శరీరమే ఇదంతా కూడా. జ్ఞానం వల్లనే ముక్తి లభిస్తుందని శంకర్ల వారంటే ఈయన భక్తియే మోక్షానికి సాధనం అన్నాడు. ముక్తుడికి బ్రహ్మభావం కలుగుతుంది. బ్రహ్మభావం కలగటంలో ఇద్దరిది ఒకటే, అద్వైతమే. జీవుడు పరమాత్మ ఇద్దరూ కూడా ఒక్కటే, కానీ చిన్న భేదం ఉంది, తేడా ఉంది, స్లైట్ డిఫరెన్స్ అన్నమాట. అదేమిటి అంటే ముక్తుడైనటువంటి వాడికి బ్రహ్మభావం కలిగినా కూడా వీడు పూర్తిగా స్వరూపైక్యం పొందడు. వీడు ఎందుకనంటే సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్య రూపంగా వీడు దశల వారీగా ఐక్యం పొందినా కూడా పరమాత్మతో పూర్తిగా వీడు అభిన్నత్వాన్ని పొందడు. అందువల్ల ఇది విశిష్టాద్వైతం. అంటే ఇక్కడ రామానుజాచార్యుల వారు చెప్పినటువంటి ముక్తిలో పరమాత్మను చేరుకుంటాడు, కానీ పరమాత్మ దగ్గరకు వెళ్ళినా కూడా పరమాత్మతో ఈయన భిన్నంగానే ఉంటాడు. విశిష్టయోహో జీవ ఈశ్వరయోహో అద్వైతం, అది విశిష్టత్వం ఇక్కడ. కాబట్టి విశిష్టాద్వైత సిద్ధాంతంలో భక్తిని ఆశ్రయించి వీడు శాశ్వతుడుగానే ఉంటాడు, జీవుడు స్వయం ప్రకాశుడుగానే ఉంటాడు. అంతేగాని వీడు మిథ్య అయినటువంటి మాయారూపుడైనటువంటి జీవుడుగా మాత్రం ఉండడు అని తన యొక్క జీవ విశిష్టత్వాన్ని నిరూపించేటువంటి అనేక ఉపపత్తులతో తన సిద్ధాంతాన్ని పాదుకొల్పినటువంటి వాడు ఈయన. అంతేకాదు అర్చారూపానికి నిలయాలైనటువంటి దివ్యస్థలాలు దక్షిణ భారతదేశంలోనూ ఉత్తర భారతదేశంలోనూ ఎన్నింటినో, ఒకటి కాదు అన్నింటినీ కూడా వేల మంది శిష్యులతో ఈయన పర్యటించాడు. అక్కడ లోపాలేమన్నా ఉంటే అర్చనల్లో వాటన్నిటి సరిదిద్దాడు. అలాగే అక్కడ ప్రజలందరినీ కూడా చక్కగా భక్తి మార్గం వైపు ఉన్ముఖుల్ని చేశాడు. అలాగే భక్తి పరవశుల్ని చేశాడు ఈయన. కాబట్టి ఈయన ఒక గొప్ప ఉద్యమమే భారతదేశమంతా కూడా నడిపించాడు. అంత గొప్పవాడు. అంతేకాదు విచిత్రం ఏమిటంటే, మరి మా అక్కయ్య గారు ఏముంటుందో కానీ మా గురువు గారిని చూస్తే రామానుజాచార్యుల వారిలాగే అనిపించేది. ఎందుకంటే ఆజానుబాహువని, అంటే 1117 అంటే రామానుజాచార్యుల వారి గురించి అందరికీ ఒక భావం ఉంటుంది. మా కోగంటి సీతారామాచార్యుల గురువు గారిని చూస్తే మా అందరికి కలిగే భావం అదే అన్నమాట. ఎందుకంటే ఆజానుబాహువు, పసిడి మేని ఛాయ, అలాగే ఎవరినైనా సరే సూదంటురాయిలాగా ఆకర్షించేటువంటి విశాలమైనటువంటి నేత్రాలు, కారుణ్య రసప్రవాహాలు కురిపించేటువంటి నేత్రాలు, మహాపురుషత్వాన్ని సూచించేటువంటి కొద్దిగా అలా సాగినటువంటి చెవి తమ్మెలు, కంఠ సీమలో అలా తులసి మాలలు, అమృత ప్రవాహం లాంటి మధుర వాగ్విలాసం, ఇవన్నీ కూడా దివ్య జగద్గురు కళ్యాణ గుణాలు. వీటన్నింటితో ఆ మహానుభావుడు భారతదేశమంతా కూడా
వేల మంది శిష్యులతో కలిసి దేవాలయాలన్నీ దివ్యస్థలాలన్నీ దర్శించి 120 వసంతాలు ఈ పుణ్యభూమిపై నడయాడినటువంటి వాడు ఆదిశేషుని అవతారం. ఆ మహానుభావుడు తిరుమల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి కీర్తించాడు. తిరుమల క్షేత్రంలో ఆయన్ని పరమాత్మ వెంకటేశ్వర స్వామి వారు నువ్వు నా గురువయ్యా అన్నాడట. అందుకే అక్కడ ఆయన స్వామివారి యొక్క మూర్తి ఉంటుంది, రామానుజాచార్యుల వారి మూర్తి. మరి ఆ గురు శిష్య సంబంధం ఏమిటో మనకి తెలియదు. కానీ ఇక్కడ స్వామివారిని, వెంకటేశ్వర స్వామి వారిని అద్భుతమైనటువంటి ఒక శ్లోకంలో వర్ణించారు రామానుజాచార్యుల వారు. ఆ శ్లోకము మనం భావించిన కొద్దీ కూడా అమితమైన ఆనందం కలిగింపజేసేటువంటి దివ్య స్తోత్రం అది. మాలినీ వృత్తంలో ఆయన రచించిన ఈ శ్లోకంతో ఈనాటి నా ప్రసంగాన్ని నేను ముగిస్తాను. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వివిధ వినత భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ శ్రేముషీ భక్తి రూపా. ఈ సమస్తమైనటువంటి భువనాలు ఎన్నైతే ఉన్నాయో లోకాలు, ఈ లోకాలన్నింటి యొక్క సృష్టికి, అఖిల భువన జన్మ సృష్టి, దీని యొక్క పుట్టుకకు, స్థేమం అంటే దీని యొక్క రక్షణ, దీని యొక్క స్థితి, భువన జన్మ